సిద్దిపేట జిల్లా గోదావరి కన్నీటి గోస పేరిట గోదావరి కన్నీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర మహాపాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర నేడు ప్రజ్ఞాపూర్కు చేరుకుంది. కోరుకంటి చంద్ర పాదయాత్రకు ప్రజ్ఞాపూర్ వద్ద సాంఘికం ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఇక అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా కదిలి వచ్చారు. రామగుండం దగ్గర నుంచి పాదయాత్ర చేసుకుంటూ పెద్దపల్లి నియోజకవర్గం అట్లానే మొత్తం ఉద్యమకారులందరూ కూడా కలిసి వచ్చినారు. మీ స్ఫూర్తికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ గోదావరి నది విషయంగా చాలా రోజులుగా మన బొడ్డు రవీందర్ గారు నాకు పదే పదే చెప్తూ వచ్చినారు. మేమందరం కలిసి పాదయాత్ర చేద్దాం అనుకుంటున్నాం అక్క అని. తను, ఉషమ్మ, మన రాజ్ కుమార్ గారు, సంధ్యమ్మ వీళ్ళందరూ కూడా కలిసి బయలుదేరుతున్నామని అంటే మరి వారందరికీ కూడా నాయకత్వం వహించి వారిలో స్ఫూర్తి నింపి కోరుకంటి చంద్రన్న లీడ్ చేసుకొని ఇన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసి అల్టిమేట్గా కేసీఆర్ గారిని కలవడానికి రావడం అన్నది నిజంగా ఒక మరుపురానటువంటి సంఘటన. ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి సంఘటన. ఎందుకోసం అంటే ఆనాడు మనం తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుకున్నాం. తలాపున పారుతోంది గోదావరి మన బతుకు ఎడారి అన్నటువంటి పాటలు పాడుకున్నాం. అటువంటి పాటల నుంచి మళ్ళీ సస్యశ్యామలమైనటువంటి